మనం అనంతపురం నగరంలోని ఈద్గా వద్ద ఉన్న ముస్లింలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారు మరియు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారు మనతో పాటు మాట్లాడేందుకు వాళ్ళు తెలియజేశారు. సార్, ముఖ్యంగా అనంతపురంలో ఉన్న ముస్లింలకి ప్రత్యేకంగా మీరు శుభాకాంక్షలు తెలియజేశారు. మున్ముందు ఏ విధంగా వెళ్తారు, మీ ప్రత్యేక ప్రణాళిక ఏమిటి సార్? ఇక్కడ గత 10 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే అనేక మసీదులు అనేకమైన సమస్యలు ఉన్నాయి. కొన్ని మసీదులు మౌలిక వసతులు కానీ లేవు. అంటే డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే అక్కడ కాలు కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీ ఇలాంటివి ఏవీ లేవు. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ప్రతి ముస్లిం ఓటర్ని ఇచ్చేసి ప్రతి మసీదుని సందర్శించి ఖచ్చితంగా అక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. మరోవైపు వైసీపీ వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 4% రిజర్వేషన్ మేమే తెచ్చామని చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 4% రిజర్వేషన్ తెచ్చిండొచ్చు, కానీ ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు. డెఫినెట్గా ముస్లిమ్స్ అంతా తెలుగుదేశం వైపే ఉన్నారు, తెలుగుదేశంకి ఓటేస్తారు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఈరోజు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ మీరు ఏ విధంగా ముందరికి వెళ్తారు సార్? మొట్టమొదటిసారిగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమకు ఆప్యాయతకు మారుపోయినటువంటి ముస్లిం సోదరులు ఈరోజు అత్యంత పవిత్రంగా భావించేటువంటి రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మన యొక్క మానవాళ్ళందరూ కూడా అల్లా యొక్క దయతోటి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసే కోసం ఇక్కడ రావడం జరిగింది. మేము అందరూ కూడా ఎప్పుడు కోరుకుంటాం, ఈ హిందూ ముస్లిం భాయి అని చెప్పేసి భారతదేశంలో ఎప్పటికి కూడా సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉన్నారని మేము అందరూ భావిస్తూ ఈరోజు మేము కూడా వాళ్ళతో మమేకమై వాళ్ళతో పాటు ఈరోజు ఈ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అనంతపురం నగరంలో ముఖ్యంగా గత 10 రోజుల నుంచి దగ్గుబాటి ప్రసాద్ గారు విస్తృత ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం నగరంలో ముఖ్యంగా మైనారిటీ నేతలందరినీ కలుపుకొని అందరి సమస్యలను తెలుసుకొని ముందరికి వెళ్తానని చెప్పి దగ్గుబాటి ప్రసాద్ గారు మరి అంబికా లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నారు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.